నమస్తే సార్. ప్రధానంగా ఈ 2024లో చాలా ఘోరమైన హత్యలు చూస్తున్నాం. ఉరేసుకోవడం, సూసైడ్ చేయడం, అందులో భాగంగా అమ్మాయి అబ్బాయిని చంపడం, అబ్బాయి అమ్మాయిని చంపడం, ఇలా చాలా చూస్తున్నాం. అట్లే ఒక హుబ్లీలో ఒక సంఘటన జరిగింది కదా సార్. ఇది అమ్మాయి ప్రేమించడాన్ని అబ్బాయి వచ్చి చంపేశాడు. సో ఎందుకు ఇలాగా ప్రధానంగా వాళ్ళు నో చెప్తే ఇలా అటాక్ చేయడం ఏంటి, ఇలా చంపేయడం ఏంటి, ఆ తల్లిదండ్రులు కడుపుకోత పెట్టడం ఏంటి, దాని గురించి మీ మాటల్లో? నిన్న హుబ్బల్లి అని కర్ణాటక, హుబ్లీ అంటారు దాన్ని, కన్నడలో హుబ్బల్లి అంటారు. హుబ్బల్లిలో బీవీబీ కాలేజ్ అనే ఒక కాలేజ్ ఉంది. అది ఇంజనీరింగ్ కాలేజీ. ఆ కాలేజీలో మన ఫుటేజ్ చూశాను నేను, సీసీటీవీ. ఆ కాలేజీలో మధ్యాహ్నం ఆ టైంలో పిల్లలంతా బయట అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. సడన్గా లాంగ్ షాట్లో ఉంది కెమెరా. సడన్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇలా నెట్టుకుంటూ వచ్చాడు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. సడన్గా అతను కత్తితో పొడిచాడు. అమ్మాయి కింద పడిపోయింది. పొడుస్తూనే ఉన్నాడు. అందరూ దూరంగా ఉండి అలా షాక్ అయి చూస్తున్నారు. పొడిచేసి అబ్బాయి పారిపోయినాక వీళ్ళు అప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. బట్ చనిపోయింది. సో ఇది ఒక రకంగా షాక్కి గురి చేసింది కాలేజీలో అందరికీ. ఆ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. సో అసలు ఏం జరిగింది ఏమన్నప్పుడు, ఈ అమ్మాయి పేరు నేహా హీరేమత్. ఈ అమ్మాయి పేరు. వీళ్ళ నాన్న నిరంజన్ హీరేమత్ అని, ఆయన అక్కడ కార్పొరేషన్కి కార్పొరేటర్గా ఉన్నాడు, మున్సిపల్ కార్పొరేషన్లో, కాంగ్రెస్ పార్టీ. సో ఇతని పేరు ఫయాజ్. ఇతని పేరు. ఇద్దరికి కూడా 23 ఏళ్ళే. ఈ అమ్మాయి ఎంసీఏ చదువుతుంది. బీసీఏ అయిపోయింది, ఎంసీఏ చదువుతుంది, ఫస్ట్ ఇయర్. ఈ అబ్బాయి ఎవరంటే గతంలో బీసీఏలో క్లాస్మేట్, ఈ అమ్మాయికి బ్యాచ్మేటు. దాని తర్వాత అతను డ్రాప్ అవుట్ అయిపోయాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కూడా గాయాలైనాయి. కత్తితో పొడిచేటప్పుడు అతనికి కూడా ఇబ్బంది అయింది. సో అతనికి ట్రీట్మెంట్ ఇచ్చినాక పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసినప్పుడు ఆ తర్వాత అమ్మాయి నన్ను దూరం పెట్టేసింది. అది నేను భరించలేకపోయాను. చాలాసార్లు అడిగాను. ఆ అమ్మాయి చాలా ఫర్మ్గా నన్ను పక్కన పెట్టేసింది. దాంతో నేను హర్ట్ అయ్యాను. నేనేం చేయాలో తెలియదు. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. అందుకని నేను చంపేశాను అనేది పోలీసులకు చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ విషయాల్లో మాకేవి తెలియదు, మా అమ్మాయిని మాకు ఎప్పుడు చెప్పలేదు అని చెప్పారు. కాలేజీలో కూడా ఈ విషయాలు మాకు తెలియవని కాలేజీ యాజమాన్యం కావచ్చు, ప్రిన్సిపాల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది జరిగింది. అయితే దీంట్లో మనకేందంటే మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ సమగ్రంగా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉన్న మీడియా ఏ విషయాన్నైనా కూడా 360 degrees అంటారు. ఆ 360 degreeలో ప్రజెంట్ చేయదు న్యూస్ని. అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇవన్నీ టైం పడుతుంది. ఎవరు కూడా ఇప్పుడు అంత ఓపిక ఏ మీడియాకి కూడా లేదు. ఒకప్పుడు ప్రింట్ మీడియాలో ఇలాంటివి ఉండేది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేవాళ్ళు దాన్ని. ఇవాళ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది లేదు. కాబట్టి మనం దీంట్లో సమగ్ర సమాచారం లేదు ఈ కేసుకు సంబంధించి. నిజంగానే అమ్మాయి లవ్ చేసిందా, లేకపోతే వీడే వన్ వేనా, వీడు లవ్ చేస్తుంటే అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా, దానివల్ల కూడా చంపేస్తాడా, లేదు ఈ అమ్మాయి కూడా లవ్ చేసి మధ్యలో ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదని వదిలేసిందా, వదిలేస్తే వాడు తట్టుకోలేకుండా చేశాడా, ఏది తెలియదు. ఏదేమైనా లీగల్గా తీసుకున్నప్పుడు కారణం ఏదైనా హత్య వాడు ప్లాన్డ్గానే కత్తి తీసుకొని వచ్చాడంటే ప్లాన్డ్గానే చంపాలని వచ్చాడు, ఇంటెన్షన్తో వచ్చాడు. మోటివ్ కూడా ఉంది. ఏ రకమైన మోటివ్ అయినా కూడా చంపాలనే ఇదైతే ఉంది. కాబట్టి అతనికి ఖచ్చితంగా లీగల్గా అతను హంతకుడుగానే గుర్తించి శిక్ష పడుతుంది. ఎందుకంటే సీసీటీవీ ఉంది, చూస్తున్న ఐ విట్నెస్ ఉన్నారు. ఖచ్చితంగా అతనికి మరణశిక్ష కానీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ పడుతుంది. అయితే అది లీగల్గా. అయితే మనం ఈ కేసుని, ఇలాంటి కేసులను అనేకం వస్తున్నాయి. దీన్ని సైకలాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, సమాజపరంగా ఎలా అర్థం చేసుకోవాలి, దీని నుంచి ఎక్కువగా అమ్మాయిలు బలవుతున్నారు కాబట్టి అమ్మాయిలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళ నుంచి ఎలా తాము రక్షించుకోవాలి, ఈ విషయాలు మాట్లాడుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ బేసిక్గా దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇట్లాంటివి అనేకం జరిగాయి కాబట్టి ఇది వరల్డ్ వైడ్గా, ఇది మన దేశంలో జరిగిన ఇదే కాదు, వరల్డ్ వైడ్గా. జర్మనీ ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా, జర్మనీలో కూడా చాలా జరుగుతున్నాయని ఈ మధ్య నేను చదివాను రిపోర్టు. అంటే ఎక్కువగా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేకుండా హత్యలు చేసే సంఘటనలు ఎక్కువ ఉన్నాయి.
అమ్మాయిలేమో తమ అఫైర్కి అడ్డొస్తున్నాడని లవర్ని చంపేయడము, భర్తను చంపేయడం అనేది ఎక్కువ ఉంది. అంటే ఒక లవర్ ఉంటాడు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అమ్మాయి ఇంకొక బాయ్ ఫ్రెండ్ నచ్చుతాడు, ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో అడ్డుగా ఉన్నాడు, సో వీడిని తొలగిస్తే హ్యాపీగా ఉండొచ్చు. లేదా హస్బెండ్ ఉన్నాడు, ఆమెకి వేరే అఫైర్ ఉంది, వీడిని లేపేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ యాంగిల్లో అమ్మాయిలు అబ్బాయిల్ని చంపడం అనేది పెరిగింది నిజానికి. బట్ కంపారేటివ్లీ అంటే అబ్బాయిలు అమ్మాయిలను చంపేదానికి, అమ్మాయిలు అబ్బాయిలను చంపేదానికి చూసినప్పుడు కంపారేటివ్లీ ఇప్పటికీ ప్రిడామినెంట్గా అబ్బాయిలే అమ్మాయిల్ని చంపిన కేసులే ఎక్కువ ఉంటున్నాయన్నమాట. సో మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ డేటా అసలు రానే రాదు. అమ్మాయి ఫిమేల్ కిల్లర్స్, ఫిమేల్ మర్డర్స్ అని కొడితే విమెన్ మీద హింసకు సంబంధించిన వస్తాయి తప్ప డేటా. ఎందుకంటే ఇది ఇంకా ప్రాపర్గా అకౌంటబుల్ కావట్లేదు. ఈవెన్ ఎన్సిఆర్బి అని ఉంది మన ఇండియాలో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అందులో కూడా డేటా తీసుకునేటప్పుడు ఈ క్రైటీరియా లేదు. అమ్మాయిలు చేస్తున్న హత్యలకు సపరేట్ ఎంట్రీ కానీ ఏమి లేదు వాళ్ళ దగ్గర. సో మేబీ కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా ఆ పద్ధతిలో కూడా కలెక్ట్ చేయొచ్చు. సరే, ఏదేమైనా డేటా పక్కన పెడితే ఎందుకు అబ్బాయిలు ఇలా చేస్తున్నారు, ఎందుకు అమ్మాయిల్ని రిజెక్షన్ని కానీ లేకపోతే వాళ్ళని వదిలేసినా కానీ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అనేది సైకాలజికల్గా చూసినప్పుడు ఎక్కువ భాగం ఏంటంటే దీంట్లో 2-3 కోణాలు ఉన్నాయి. ఒకటి ఫేజ్ అండ్ లవ్ అంటారు. ఫేజ్ అండ్ లవ్ అంటే ఆ అమ్మాయితో వీడు అసోసియేట్ అయిపోతాడు. అమ్మాయి దీన్ని డిపెండింగ్ పర్సనాలిటీ అనమాట. అంటే వాడు డిపెండ్ అయిపోతాడు ఎమోషనల్గా. డిపెండ్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి కాదంటే ఇతను తట్టుకోలేడు. సో ఇతను పిచ్చివాడైపోవడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఆ అమ్మాయిని చంపేయడము చేస్తారనమాట. ఒక రకంగా ఇది మెంటల్ డిజార్డర్లకి వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళు. సో అలాంటప్పుడు అమ్మాయిలు ఏం చేయాలంటే కొంత అబ్జర్వ్ చేయాలి, వీడు ఎట్లా ఉన్నాడు, ఏంటి బిహేవియర్ ఏంటి. నువ్వు సింపుల్గా అతను నరాశ చేస్తున్నాడు కాబట్టి దూరం పెట్టేయడం అనేది చాలామంది ఫెమినిస్టులు కావచ్చు మిగతా వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళు నీకు నచ్చకపోతే. ఫెమినిజం రైట్స్ నుంచి మాత్రం చూస్తే సమస్య సాల్వ్ కాదు. సైకలాజికల్ యాంగిల్లో నుంచి కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మగవాళ్ళని తిట్టడం వరకే పరిమితం అయితే లాభం లేదు కదా. స్త్రీలు దాని నుంచి ఎలా బయటపడాలనేది కూడా ఉండాలి. ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకోవాలనేది తెలియాలన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని డయాగ్నైజ్ చేయడమే ప్రాబ్లమ్ని, అంటే ఆ ప్రాబ్లం గురించి సమగ్రంగా అర్థం చేసుకుంటే కానీ బయటపడలేదు. సో కేవలం మగవాళ్ళని వ్యతిరేకిస్తే సరిపోదు. మగవాళ్ళు లేకుండా స్త్రీలు సపరేట్గా మగవాళ్ళతో సంబంధం లేకుండా బతికే పరిస్థితి లేదు కదా. స్త్రీలకు కూడా మగవాళ్ళు కావాలి, మగవాళ్ళతో ప్రేమ కావాలి, అన్నీ కావాలి కదా. కానీ ఇలాంటి మగవాళ్ళ నుంచి ఎలా రక్షించుకోవాలి అన్నప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సో అందుకని మామూలుగా అయితే విదేశాలు చాలా దేశాల్లో కిల్లర్స్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. అంటే వీడు ఎట్లాంటి వాడు, వీడు మైండ్ సెట్ ఏంటి, సైకలాజికల్ ప్రొఫైలింగ్ అంటారు. మన దేశంలో ఇంకా అది రాలేదు. సైకలాజికల్ ప్రొఫైలింగ్ అవసరం. ఇప్పుడు ఈ అబ్బాయితో సైకాలజిస్టు కొన్ని సెషన్స్ చేసి ఒక ప్రొఫైలింగ్ చేస్తే అలాంటి ప్రొఫైల్స్ ఉంటే దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే ఎందుకు చేస్తున్నా. ఇది కాకుండా ప్రైవేట్ సంస్థలు కొంత చేస్తున్నాయి దీని మీద సైకలాజికల్ స్టడీస్. సో బేసిక్గా ఇందాక చెప్పిన ఫేజ్ అండ్ లవ్లో ఉంటారు. రెండవది ఏంటంటే వీళ్ళు కంట్రోల్, మేల్ డామినేషన్, మేల్ కంట్రోల్ అనేది తరతరాలుగా మనకు అలవాటైపోయింది. ఇవాళ దానికి బ్రేక్ పడింది. ఇవాళ ఇండియాలో చూసుకున్నప్పుడు అమ్మాయిలు కూడా పబ్లిక్ లైఫ్లోకి రావడం, వాళ్ళు జాబ్స్ చేయడం, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం. సో వాళ్ళ అసర్షన్ పెరిగింది, అమ్మాయిల అసర్షన్ పెరిగింది. అవును నా ఇష్టం, నాకు ఇష్టం ఉంటే నీతో ఉంటా, లేకపోతే ఉండను, ఇది నా ఇష్టం కదా అన్న అసర్షన్ అమ్మాయిల్లో పెరిగింది. దీన్ని అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారంటే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్న ఒక మూడ్లోకి వెళ్తారు. మన సినిమాల్లో కూడా చాలా చూసాం ఈ నేచర్ని. సినిమాల్లో కూడా దాన్ని గ్లోరిఫై చేయడం, ఆ హీరో పెయిన్ చూపించడం, ఇవి చూపిస్తారు తప్ప ఇంకా జనాల ప్రభావం ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే దాంతో ఐడెంటిఫై అవుతారు. అంటే ఉమెన్ యాంగిల్ నుంచి సినిమా తీయకుండా వాడి యాంగిల్ నుంచి తీసి దాన్ని సపోర్ట్ చేసే విధంగా చేయడం అనేది కూడా ఐడెంటిఫై అవుతారనమాట. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఉమెన్ ఏం చేయాలనుకున్నప్పుడు 2 రకాలు ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు ఏంటంటే ఫ్రీడమ్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు.
అంటే ఫ్రీడమ్ అంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు 10 మంది అబ్బాయిలతో తిరగదాం అనిపిస్తే తిరుగుతాను, నువ్వెవడు అడగడానికి అన్న మాట్లాడతారు తప్ప దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఒక అఫేర్ కావచ్చు, రిలేషన్షిప్లోకి వెళ్ళచ్చు, వెళ్ళినా కట్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా బాగా పెరిగినాయి ఇవాళ అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ అమ్మాయిల్లో కూడా పెరిగింది. ఓకే ఫైన్, దానివల్ల నేను మోరల్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని అమ్మాయిలు ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు నలుగురితో అఫేర్ పెట్టుకుంటాం, పోనీ నలుగురి దగ్గర ఓపెన్గా ఉంటామా, నాకు నువ్వే కాదు ఇంకొక ఇద్దరితో కూడా అఫేర్ ఉంది, నీకు ఓకే అయితే నాతో ఉండని ఎవరని చెప్తున్నారా, అది చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు, నువ్వే నీతోనే ఉన్నాను నేను, నాకు ఇంక వేరే అఫేర్ లేదని చెప్తున్నారు. కానీ మనోడికి డౌట్ ఉంటుంది, ఇంత అందంగా ఉంది, ఇంత డెకరేట్ చేసుకుంటుంది, ఈ అమ్మాయి ఫోన్లలో మాట్లాడుతుంటుంది అని వాడికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్తో అతను ఫాలో అవ్వడమో లేకపోతే ఫోన్ హ్యాక్ చేయడమో ఏదో ఒకటి. ఇవాళ అన్నీ ఇంటర్నెట్లో అనేక టిప్స్ ఉన్నాయి, ఎట్లా మీ పార్ట్నర్ ఫోన్ని హ్యాక్ చేయాలి ఇవన్నీ. కాబట్టి ఇవాళ కనిపెట్టడం పెద్ద విషయం కాదు. కనిపెట్టినప్పుడు ఏమవుతుంది, అప్పుడేమవుతుందంటే అవును నాకున్నాయి నీకు ఇష్టం ఉంటుంది లేదు అప్పుడు చెప్తుంది అమ్మాయి, అప్పుడు ఇంకా నేను దొరికిపోయాం కాబట్టి అప్పుడు అతను హర్ట్ అయిపోతాడు. సో ఇలా సైకలాజికల్గా కూడా ఈ మధ్య అనేక మంది సైకాలజిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇలాంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. అంటే అబ్బాయికి అప్పుడు ఏమవుతుందంటే మామూలు రిజెక్షన్ కాదు, అది తనని మోసం చేసి అవమానించి పక్కన పడేసింది అన్న ఒక రిజెక్షన్ లేక అతను కోపంలోకి వెళ్ళిపోతాడు. సో ఇది అమ్మాయి ఆలోచించాలి, అంటే మన రిలేషన్షిప్స్లో కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఉంటాయి, దానికి నేను రెడీగా ఉన్నానా లేదా. అందుకని ముందుగా ఓపెన్గా ఉండడం, రిలేషన్షిప్స్లో ఆనెస్ట్గా ఉండడం అనేది జరగకపోతే ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సిక్కిగా అయిపోతున్నారు, మనం దానికి కారణమా అనేది చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా లవ్ చేసి రిజెక్ట్ చేసిందో తెలీదు, లవ్ చేస్తే కంప్లీట్గా వాడు నచ్చకపోయినా ఉండాలనేది నేను కూడా ఉండమని చెప్పట్లేదు, ఎవరు కూడా ఉండలేరు. కానీ అతను కట్ చేసిన తర్వాత అతను బిహేవియర్ ఏంటి, అతను ఎలా ఉన్నాడు అనేది తెలియాలి, ఇంట్లో చెప్పాలి. చాలామంది ఇంట్లో కూడా చెప్పరు, తమ రిలేషన్షిప్స్ని ఎవరికి చెప్పరు, దాన్ని ఫ్రీడమ్ అనుకుంటారు వాళ్ళు. దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే అబ్సల్యూట్గా ఏముండదు, ఫ్రీడమ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు ఏడ్చి లాభం లేదు కదా, ముందుగానే మనం చెప్పాలి, నాకు ఇట్లా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ ఉన్నింది, ఆ అబ్బాయి నేను రిజెక్ట్ చేశాను, ఆ అబ్బాయి ఇట్లా ఉన్నాడు అనేది ఇంట్లో వాళ్ళకి చెప్పడం, కాలేజీలో అదే చెప్పడం, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే కిల్లర్స్ సడన్గా వచ్చి కిల్ చేసేవాడు, ఆల్రెడీ సిగ్నల్స్ ఉంటాయి, వాడు రావడం, వాడు మాట్లాడడం, వాడు బిహేవియరు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. నెగ్లెక్ట్ చేస్తాం మనం, వాడిని కేర్ చేయం, వాడేం పిక్కుంటాడులే అన్న ఒక యాటిట్యూడ్ అమ్మాయిలకి ఉంటుంది. సో దీన్ని ముందుగానే జాగ్రత్త వహించాలి. మనం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నామంటే దీని కాన్సిక్వెన్సెస్ని కూడా మనం రెడీగా ఉందామా లేదా అని ఎంటర్ అవ్వాలి తప్ప ఎమోషనల్గానో లేకపోతే ఫిజికల్ కోరికల కోసం ఎంటర్ అయిపోయినాక ఎవరితో అంటే వాళ్ళతో ఎంటర్ అయిపోతే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి మైండ్ మెచ్యూరిటీ ఏంటి, వీడు ఎట్లాంటి వాడు, చాలా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు కూడా నేను చూస్తాను ఈ విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు. అంటే నాలెడ్జ్ వేరు, ఎమోషనల్ బ్యాలెన్స్ వేరు, ఎమోషనల్గా వాడు ఇది వేరు. ఎందుకంటే వాడు ఒక హోప్లోకి వెళ్ళిపోయి, ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి, ఒక ఫ్యూజన్ లవ్లోకి వెళ్ళిపోతాడు, నువ్వు లేకపోతే నేను బతకలేనన్న ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయికి అదేముండదు, ఈ అమ్మాయి మామూలుగా ఉంటుంది, ఎమోషనల్ లెవెల్స్ వేరే ఉంటాయి ఇద్దరికి. సార్ అలాగా అన్నట్టుగా సార్ ఇలాగ ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఒకటి కాదు కొన్ని కోట్ల మందిలో. సరే ఒక్కగా దీనికి వీళ్ళకి అంటే వాళ్ళని కూడా ఉరి వేయడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా కఠిన శిక్షలు పడుతున్నాయి, మళ్ళీ బెయిల్ ఇస్తారు కదా, బెయిల్ వస్తాయి కానీ శిక్షలు కూడా పడుతున్నాయి. బట్ కన్విక్షన్ రేట్ తక్కువ, అది కూడా ఉంది, ఆ యాంగిల్ కూడా ఉంది. ఎందుకంటే మన దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఒక్క సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి లీగల్ సిస్టమ్స్ ఇవన్నీ అడ్వాన్స్ అవుతాయి కానీ తగినన్ని కోర్టులు రావాలి, పరిష్కరించే పద్ధతులు మారాలి, టెక్నాలజీ రావాలి, ఇవన్నీ వస్తే కానీ అది జరగదు. రెండోది ఏంటంటే ఇటువంటి హత్యలు చేసేవాళ్ళు ఇవన్నీ ఆలోచించారు, ఎక్కువగా ఎమోషనల్గా చేస్తారు. కాబట్టి వాడికి శిక్ష పడుతుందా లేదా అవన్నీ థింక్ చేయడు, వాడు కూడా ఇంపల్సివ్గానే ఉంటాయి. అందుకని కౌన్సిలింగ్లు అవసరం. అటువంటి అబ్బాయిలు కాలేజీల్లో కూడా సైకాలజిస్టులను పెట్టడం, కౌన్సిల్ చేయడం అవసరం. పేరెంట్స్ కూడా తమ గర్ల్స్ ఎలా ఉన్నారు ఏంటి చూసుకోవడం. పేరెంట్స్ ఏంటంటే ఇంట్లో డబ్బులు ఇస్తే
పేరెంట్స్ కూడా అమ్మాయిని కంట్రోల్ చేయడం మానేస్తారు, గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళకి టీవీలు కొనివ్వడము ఇలాగా. సో ఇవన్నీ ఈ చేంజెస్, ఈ మన సమాజం అనేక విషయాల్లో చేంజ్ అవుతుంది కల్చరల్గా. ఈ చేంజెస్ ఎలా ఉన్నాయి, దీనికి తగినట్టుగా ఒక రక్షణ వ్యవస్థ అనేది ఇంట్లో ఉండాలి, కాలేజీ లెవెల్లో ఉండాలి, ఆఫీసులో వర్క్ ప్లేస్లో ఉండాలి. ఇవి చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండడం, ఆనెస్ట్గా ఉండడం, ఓపెన్గా ఉండడం, కాన్సిక్వెన్సెస్కి ప్రిపేర్ అయి ఉండడం అనేది ఇంపార్టెంట్.